ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పబోతున్నాను. సికింద్రాబాద్ నుంచి కుమ్రవెల్లికి వెళ్ళే ట్రైన్లో ప్రయాణ సమయం మరియు టికెట్ ప్రైస్, అదేవిధంగా హైదరాబాద్లో ఏ స్టేషన్లో ట్రైన్ అయితే ఆగుతుందో మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో మిస్ కాకుండా పూర్తయ్యే వరకు చూడండి. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి బుకింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. సో టికెట్ అయితే తీసుకున్నాను, 25 రూపాయలు ఉంది, 25 రూపీస్. సో మీరైతే చేంజ్ ఖచ్చితంగా తీసుకోండి, 25 రూపీస్. నేను చేంజ్ కోసమే 10 నిమిషాలు తిరిగిన. ప్లాట్ఫామ్ నెంబర్ అయితే 7, ట్రైన్ అయితే మనకి 10:35 AM ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ అయితే మనకి లాస్ట్ 5-10 నిమిషాల ముందు చూపిస్తుంది ట్రైన్ టైం అప్పుడు. సో ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం టెన్షన్ పడకండి, ప్లాట్ఫామ్ నెంబర్ చూపించట్లేదని. నాకైతే 10:30కి ప్లాట్ఫామ్ నెంబర్ చూపించింది. సో ఇప్పుడు వచ్చే ట్రైనే మనం వెళ్ళాల్సిందే, కుమ్రవెల్లికి వెళ్తుంది ఈ ట్రైన్ అయితే, సికింద్రాబాద్ నుంచి కుమ్రవెల్లికి. సో ఇప్పుడైతే ఏ విధంగా లోపల ఉందో చూద్దాం. సో సీట్లు అయితే మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఎవరన్నా ఫ్యామిలీ కూడా ఉంటే ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సీట్లు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మనకైతే ట్రైన్ టైమింగ్స్ 10:35 AMకి ఉంటే ట్రైన్ 10:50కి అయితే స్టార్ట్ అయింది. సో కుమ్రవెల్లికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో మీకైతే తర్వాత చెప్పబోతున్నా. మనకైతే ఫస్ట్ స్టాపు సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ స్టాప్ అయితే మల్కాజ్గిరిలో ఆగింది. ఇక్కడ 2 నిమిషాలు ఆగింది మనకైతే ఫస్ట్ స్టాప్. ఇక్కడ ఉండే ప్రాంతం వాళ్ళు కూడా ఎక్కొచ్చు. సెకండ్ స్టాప్ అయితే క్యావెలరీ బ్యారాక్స్. సో మనకైతే థర్డ్ స్టాప్ అయితే బుల్లారం ఉంది, థర్డ్ స్టాప్. ఫోర్త్ స్టాప్ అయితే గుడ్ల పోచంపల్లి. ఫిఫ్త్ స్టాప్ అయితే మనకి మేడ్చల్లోనే అయితే ఆగుతుంది, ఫిఫ్త్ స్టాప్. సో ఇక్కడ ఉన్న ప్రాంతాల వారు కూడా ఇక్కడనే ఎక్కొచ్చు. మనకి మేడ్చల్లో అయితే 10 నిమిషాలు అయితే ఆగింది మేడ్చల్లో. సో సిక్స్త్ స్టాప్ అయితే మనోహరాబాద్ అనమాట. మనోహరాబాద్లో 6th స్టాప్ అయింది. సో ఒక్కసారి చూసేద్దాం. ఇంకా రైల్వే ట్రాక్స్ వస్తున్నట్టున్నాయి, ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. సో మీరైతే కుమ్రవెల్లి వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ట్రైన్లో వెళ్ళైతే చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి వాగులు వంకలు, అదేవిధంగా కాలువలు చెరువులు, రిజర్వాయర్లో కాలువలు ఎన్నో చూడలేని కూడా చూసుకోవచ్చు, ప్రకృతిని ఆస్వాదించుకుంటా. ఒక్కసారి చూడండి. సో ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు. చెరువులు రండి, ఎన్నంటే ఎన్నో చెరువులు ఉన్నాయి పోతుంటే మాత్రం. సో ఇదైతే రిజర్వాయర్ కాల్వ ఇది. అవును, ఒకటి చెప్పడం మర్చిపోయినా, వెనస్డే 10:35 AMకి మాత్రం ట్రైన్ అయితే లేదు. నేను ముందు వెనస్డే రోజు వెళ్తే ఆ టైంకి ట్రైన్ అయితే లేదని చెప్పారు. సో ఒక్కసారి చూసుకోండి అది మీరు కూడా. నేనైతే మళ్ళీ థర్స్డే రోజు అయితే వెళ్ళిన, 10:35 AMకి ట్రైన్ అయితే ఉంది. సో ఫైనల్గానైతే నేనైతే కుమ్రవెల్లికి అయితే రీచ్ అయినా. సో మనకి 10:50 బయలుదేరితే 1:35 అయితే అయింది ట్రైన్ అక్కడ వెళ్ళడానికి. సో ఇదే కుమ్రవెల్లి పుణ్యక్షేత్రం. అంటే దాదాపు 2 గంటల 40 నిమిషాల సమయం అయితే పట్టింది సికింద్రాబాద్ నుంచి కుమ్రవెల్లికి. సో ఇదే మనం యువతల సైడ్ అయితే వెళ్ళాలంటే కుమ్రవెల్లి టెంపుల్కి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి కూడా అవతల వైపుకి వెళ్తే మనకైతే ఉంటుంది ఆటోస్. సో బయట అయితే మనకి ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ వీడియో అన్ని 5 minutes షూట్ చేసేసరికి ఇక్కడ 2 ఆటోలు ఉండే, ఆ 2 ఆటోలు అయితే వెళ్ళిపోయినాయి. సో నేనైతే ఇంకొంచెం అక్కడ ముందు నడవాలి మెయిన్ రోడ్ వరకు. సో అక్కడి నుంచి అయితే మనకు ఆటోలు వెళ్తాయంట, అక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి. నేనైతే ట్రైన్ దిగంగానే ఇంకా బ్లాగ్స్ తీద్దామనేసి ఒక 10 minutes ఆ స్టేషన్లోనే ఉండి ఒక 10 minutes వీడియో అయితే తీసిన. ఇక్కడ 2 ఆటోలే ఉండేనంట, ఆ 2 ఆటోలు అయితే వెళ్ళిపోయినాయి కుమ్రవెల్లి టెంపుల్కి. సో ఎప్పుడైతే ట్రైన్ అవుతుందో అప్పుడున్న ప్రయాణికుల్ని తీసుకొని వెళ్తారు. సో తర్వాత అయితే ఆటోలు ఉండే, మీరైతే ట్రైన్ దిగంగానే వెళ్తే బెటరు. సో నేనైతే బండి మీద లిఫ్ట్ అడిగి అయితే వచ్చిన. సో దగ్గరికి అయితే వచ్చిన. ఇదైతే చెరువు, ఇదైతే కుమ్రవెల్లి కమన్. అట్లే ముందుకు నడుస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ఫైనల్గానైతే కుమ్రవెల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినా. ఇవన్నీ ఫోటోషూట్స్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మీరు చూసేది కుమ్రవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది.
చూసుకోవచ్చు. మనకు లోపడైతే ఈ విధంగా ఉంటుంది. సో దర్శనం అయితే మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుందంటే వెయిట్ చేసి ఫైనల్గానైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ పులిహోర లడ్డు ప్రైస్ అయితే 25 రూపీస్ ఉన్నాయి. సో ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో